నమస్తే. నేను మీ నాగచంద్రుడు సంకుల, సీనియర్ న్యాయవాది. క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్. సో మిత్రులారా, క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి? వాటి మధ్య తేడాలు ఏంటి? అసలు క్వాష్ పిటిషన్ అంటే మనము ఏ నేరంలో పాల్గొనకపోయినా, పోలీసులు ఏదైనా ఒక నేరంలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనల్ని ఎక్యూజ్డ్గా చేరిస్తే, ఆ నేరానికి మనకి సంబంధం లేదు అని ఆ ఎఫ్ఐఆర్లో నుండి నా పేరు తొలగించమని, ఆ ఛార్జ్షీట్ రద్దు చేయమని మనం హైకోర్టులో మనం వేసుకున్న ఒక పిటిషన్ని క్వాష్ పిటిషన్ అని పిలుస్తుంటాం. ఈ క్వాష్ పిటిషన్ మాత్రం హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. A1, A2, A3, A4 ఇలా ఎంతమంది ఉన్నా క్వాష్